ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో వివిధ మతాలకు చెందిన వారు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉదయం లేస్తూనే క్రిస్టియన్స్ అయితే జీసస్ అనుకుంటారు, అట్లాగే ముస్లిమ్స్ అయితే నమాజ్ చదువుకుంటారు, అల్లాను ప్రార్థిస్తారు. హిందువులైతే సుప్రభాతము, వెంకటేశ్వర స్వామి, శివుడు, సాయిబాబా ఇట్లా ఎవరికి నచ్చిన మెచ్చిన దేవుళ్ళను ఉదయాన్నే దండం పెట్టుకునేసి ఈరోజు బాగుండాలి అని చెప్పి కోరుకుంటుంటారు. కానీ ఒకే ఒకరు వాళ్ళు మాత్రం జగన్ 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 అని చెప్పేసి నిద్రలేస్తారు. ఆ రోజంతా జగన్నామ స్మరణలోనే ఉంటారు. వాళ్ళు ఎవరంటే టీడీపీ పార్టీ అని మనం చెప్పొచ్చు. ఈ టీడీపీ పార్టీకి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారాల కంటే రోజంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతి కదలికను వాళ్ళు సోషల్ మీడియాలోనో లేకపోతే వాళ్ళ నాయకులు మాట్లాడేయడమో, వాళ్ళు మాట్లాడించడమో, బెంగళూరు ఎప్పుడు వెళ్తున్నాడు జగను, బెంగళూరు నుంచి తాడేపల్లికి ఎప్పుడు వస్తున్నాడు జగను, తాడేపల్లి నుంచి పులివెందులు ఎప్పుడు పోతున్నాడు జగను, పొద్దున్నే ఏమి తిన్నాడు జగను, మళ్ళీ రాత్రి ఎన్ని గంటలు పడుకుంటున్నాడు జగను, ఇదే పంచాయతీ తప్పక అసలు వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారాల కంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ ఇదే పని టీడీపీ పార్టీ అయిపోయింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పేరును జగన్ను కన్న తల్లి విజయలక్ష్మి గారు కూడా రోజుకు అన్నిసార్లు అనుకోరేమో. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడో ఆ వైఎస్ఆర్సీపీ కరడు కట్టిన కార్యకర్తలు, లీడర్లు కానీ ఎవరు కూడా రోజులో జగన్మోహన్ రెడ్డిని కూడా అన్నిసార్లు గుర్తు తెచ్చుకోరు, అన్నిసార్లు మాట్లాడకపోవచ్చు. కానీ టీడీపీ పార్టీ మాత్రం రోజంతా నిమిషము, ప్రతి సెకండు, ప్రతి గంట జగన్నే ఉత్తరిస్తూ ఉంటుంది, జగన్నే గుర్తు చేసుకుంటుంటుంది. ఎందుకు గుర్తు చేసుకోరు జగన్ని? జగన్ పరిపాలన బాగలేదన్నారు ప్రజలు, జగన్ను ఓడించారు, దారుణంగా 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు వచ్చిన వ్యక్తిని, ఆ 11 సీట్లు తెచ్చుకున్న వ్యక్తిని అంతగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం టీడీపీ పార్టీకి ఏముంది? ఇది కూడా ఒకటి ప్రశ్నించుకోవాలి. టీడీపీ పార్టీ కూడా ఎంతసేపు జగన్ను నామస్మరణ చేయటం వల్ల టీడీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలలో చర్చలో ఉంచుతుంది, లైమ్ లైట్ తో ఉంచుతుంది అని చెప్పి మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చాడు, ఆయన బాధలు ఆయన పడుతున్నాడు, వాళ్ళ లిక్కర్ కేసు స్కామ్ సంబంధించి వాళ్ళ కేసులు, కథ వ్యవహారము, కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ నాన్న జయంతులు, వాళ్ళ నాన్న వర్ధంతులు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే వర్ధంతుల్లోకి టీడీపీ దూరిపోద్ది, జయంతిలోకి టీడీపీ దూరిపోద్ది. అక్కడ ఏదో క్లిప్స్ పట్టుకుంటుంది, ఇక్కడ క్లిప్స్ పట్టుకుంటుంది, జగన్ వాడిని ముద్దు పెట్టలేదంటుంది, జగన్ వీళ్ళని పలకరించలేదంటుంది. అది అవసరమా టీడీపీ పార్టీకి? కాదు కదా, ఇది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ లో వచ్చేటప్పుడు ఏం జరిగింది, ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏం జరిగింది, ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది, ఇదే సబ్జెక్టు తప్పితే వేరే అంశాలు అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంత డిస్కస్ చేసుకోవాలి టీడీపీ పార్టీ? ఎందుకు రోజంతా చర్చించుకోవాలి? జగన్మోహన్ రెడ్డి సైకో సైకో సైకో, దుర్మార్గుడు, విధ్వంసకుడు, నాశనం చేశాడు ఇవే చెప్తున్నారు కదా గత 5 ఏళ్ల నుంచి. ఇవి ప్రజలు కూడా విని 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 వీళ్ళకి అలవాటు పడిపోయారు. అవి కూడా తీరా చూస్తే ఈ టీడీపీ జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే టార్గెట్ చేస్తుందో, ఈ టార్గెట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీ మీద ప్రజల్లో సానుభూతి కలిగేలా వీళ్ళ ప్రచారము, వీళ్ళ టార్గెట్ ఉంది టీడీపీది. అంటే ఒక వ్యక్తిని ఇంతగా రోజంతా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వము పథకాలు, వ్యవహారాలు, కథ వ్యవహారం ఇవన్నీ చూసుకుంటారు ఎవరైనా కూడా. కానీ టీడీపీ మాత్రము జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా, జగన్మోహన్ రెడ్డి నిద్ర వేస్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు తలచకుండా టీడీపీ పార్టీ మాత్రం తన పని తాను ప్రారంభించటం లేదు. ఇప్పటికైనా ఎంతగా మనం దాన్ని ప్రెస్ చేస్తూ ప్రతి అంశాన్ని కుర్చీ
చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు ఎత్తుకులాడటము, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తప్పులు చేస్తా అనడము, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏదో హైలైట్ చేయాలని చెప్పడం, దాన్ని ప్రజల్లో నెగిటివ్ గాను ఏదో ప్రచారం చేయాలని ప్రయత్నించడం, దానిలో ఇదే నెట్వర్క్ జరుగుతుంది తప్పితే రోజంతా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? టీడీపీ పార్టీకి అవసరం లేదు కదా. ఎందుకు మీరు ప్రచారంలో చూస్తున్నారు? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి మీద భయమా? వైఎస్ఆర్సీపీ పార్టీ మీద భయమా? భయం ఉన్నవాడే అవతల వ్యక్తిని తలుచుకుంటూ ఉంటారు. భయం లేనివాడు అసలు పట్టించుకోడు ఆ వ్యక్తి గురించి. టీడీపీ పార్టీ ఎందుకు పట్టించుకుంటుందో ఇది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళు ప్రచారాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకి హాజరైనప్పుడు ప్రతి వేదిక మీద వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుకోవడం, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవడం. చంద్రబాబు నాయుడు గారు పోయినా ఎక్కడైనా సభలో పాల్గొన్నా కూడా ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ అది మరీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకురావడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడు. ఇక్కడ అవసరం లేదు కదా. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేం చేశారు, దానివల్ల బెనిఫిట్ ప్రజలకు ఎంత కలుగుతుంది, ప్రజల దగ్గర ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవి కదా చర్చించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఆ సభలో మళ్ళీ జగన్ గురించి మాట్లాడడం దేనికి? అంటే అక్కడ ప్రజల్లో ఏం కలుగుతుందంటే టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్సీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయం నాయకుడు పార్టీ ఎవరంటే కనుక జగను, వైఎస్ఆర్సీపీ అని వీళ్ళే ప్రత్యేకంగా మా పోటీదారుడు ఇతనే అని చెప్పేసి వీళ్ళే ప్రతి సభలోనూ వీళ్ళే ప్రచారం కల్పిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీ గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 15 నెలలుగా రూపాయి ఖర్చు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్ను ప్రమోట్ చేస్తుందని మనం చెప్పచ్చు. అవసరం లేదు కదా. నిత్యం జగన్ వార్త లేకుండా టీడీపీ సోషల్ మీడియా ఉండదు, డిజిటల్ మీడియా ఉండదు, టీడీపీ పార్టీ ఉండదు, టీడీపీ ప్రెస్ మీట్లు ఉండవు. కాబట్టి మనం ఒక వ్యక్తి గురించి పదే 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 చెప్పడం వల్ల అది ఒక రకంగా అతన్ని ఏదో మనం డ్యామేజ్ చేస్తున్నాము అనే ఫీలింగ్, భావన మనకు కలుగుతుంది. కానీ ఒక యాంగిల్లో చూస్తే కనుక కొంతమంది ఆలోచించి ప్రజలు ఏం చేస్తారంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే ఒక సింపతి కార్నర్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. అతన్ని ప్రజలు మర్చిపోకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు మర్చిపోకుండా టీడీపీ పార్టీని బాగా లైమ్ లైట్ లో ఉంచుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా టీడీపీ పార్టీ ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కానీ, డెవలప్మెంట్స్ గురించి కానీ వాటి మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళని టార్గెట్ చేస్తూ, వాళ్ళ నామ స్మరణ చేస్తూ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది.